వెల్కమ్ టు అవర్ నిరుద్యోగి బచావో యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మనము ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ముఖ్యమైన రోజులను చూసాము. ఈ వీడియోలో మార్చి నెలకు సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలు రోజులను చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, జనౌషధి దివాస్ వీక్ ను దేశవ్యాప్తంగా ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ 1 మార్చి 2వ వారము, ఆప్షన్ 2 మార్చి 1వ వారము, ఆప్షన్ 3 మార్చి 4వ వారము, ఆప్షన్ 4 మార్చి 3వ వారము. ఆన్సర్ ఆప్షన్ 2 మార్చి 1వ వారము. నెక్స్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఆధ్వర్యంలోని ఫార్మాస్యూటికల్స్ మరియు మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా నిర్వహించే ఈ దివాస్ను మార్చి 1వ వారంలో 1వ తేదీ నుండి 7వ తేదీ మధ్య దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రజలకు సరసమైన ధరలలో మందులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకమే జనౌషధి పథకం. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 మార్చి 4, ఆప్షన్ 2 మార్చి 7, ఆప్షన్ 3 మార్చి 3, ఆప్షన్ 4 మార్చి 1. ఆన్సర్ ఆప్షన్ 4 మార్చి 1. నెక్స్ట్, ప్రపంచ పౌర రక్షణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 1న జరుపుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకోవడానికి, విపత్తు ప్రమాదాన్ని తగ్గించడానికి పౌర జనాభాను మెరుగ్గా సిద్ధం చేయడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. అదేవిధంగా వివక్ష రహిత దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఇతర అంతర్జాతీయ సంస్థలచే ప్రతి సంవత్సరం మార్చి 1న నిర్వహిస్తారు. ప్రభుత్వ వ్యవస్థల నుండి, న్యాయ వ్యవస్థల నుండి ప్రజలకు వివక్షత లేకుండా ఉండటం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ 1 మార్చి 2, ఆప్షన్ 2 మార్చి 7, ఆప్షన్ 3 మార్చి 3, ఆప్షన్ 4 మార్చి 5. ఆన్సర్ ఆప్షన్ 3 మార్చి 3. నెక్స్ట్, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంను ప్రతి సంవత్సరం మార్చి 3వ తేదీన నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంను 20 డిసెంబర్ 2013 నుండి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా ప్రారంభించబడింది. వైవిధ్యమైన అటవీ జంతు జాతులను, వృక్ష జాతులను సంరక్షించేందుకు, అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా చెవిటితనం, వినికిడి లోపాన్ని నివారించడం, వినికిడి కలిగిన వ్యక్తుల సంరక్షణను ఎలా ప్రోత్సహించాలనే దానిపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మార్చి 3న ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు చెవుడు నివారణ కార్యాలయం ద్వారా ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎంప్లాయ్ అప్రిసియేషన్ డే దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 మొదటి శుక్రవారము, ఆప్షన్ 2 2వ బుధవారము, ఆప్షన్ 3 4వ సోమవారము, ఆప్షన్ 4 3వ ఆదివారము. ఆన్సర్ ఆప్షన్ 1 మొదటి శుక్రవారము. నెక్స్ట్, ప్రతి సంవత్సరం మార్చిలో మొదటి శుక్రవారం నాడు జాతీయ ఉద్యోగుల ప్రశంసా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ కార్యక్రమంని రికగ్నిషన్ ప్రొఫెషనల్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక బోర్డు సభ్యులలో ఒకరైన బాబ్ నెల్సన్ యొక్క ఆలోచనతో మొదలయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ సేఫ్టీ డే దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 మార్చి 3, ఆప్షన్ 2 మార్చి 7, ఆప్షన్ 3 మార్చి 4, ఆప్షన్ 4 మార్చి 5. ఆన్సర్ ఆప్షన్ 3 మార్చి 4. నెక్స్ట్, జాతీయ భద్రతా దినోత్సవంను ప్రతి ఏడాది మార్చి 4న జరుపుకుంటారు. ఇండియన్ నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ 4 మార్చి 1966లో స్థాపించిన తేదీకి గుర్తుగా ఈ వేడుకను నిర్వహిస్తారు. దీని ప్రధాన కార్యాలయం నేవీ ముంబైలో ఉంది. అదేవిధంగా ప్రపంచ ఊబకాయ దినోత్సవంను ప్రతి సంవత్సరం మార్చి 4న నిర్వహిస్తారు. ప్రపంచ స్థూలకాయ సంక్షోభాన్ని అంతం చేసే పరిష్కారాలను ప్రోత్సహించే ఉద్దేశంలో 4 మార్చి 2020 నుండి ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చిన్న రిక్వెస్ట్, వీడియోను లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన లేదా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ముందుగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ టెన్నిస్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 మార్చి 4, ఆప్షన్ 2 మార్చి 7, ఆప్షన్ 3 మార్చి 3, ఆప్షన్ 4 మార్చి 6. ఆన్సర్ ఆప్షన్ 2 మార్చి 7. నెక్స్ట్, ప్రపంచ టెన్నిస్ దినోత్సవంను ప్రతి సంవత్సరం మార్చి 7వ తేదీన నిర్వహిస్తారు. 20 జూన్ 1789 టెన్నిస్ కోర్టు ప్రారంభ తేదీని అంతర్జాతీయ టెన్నిస్ దినోత్సవంగా జరుపుకుంటారు. అలానే నేషనల్ ప్లే టెన్నిస్ డే ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 23న జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంతర్జాతీయంగా ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 మార్చి 5, ఆప్షన్ 2 మార్చి 9, ఆప్షన్ 3 మార్చి 4, ఆప్షన్ 4 మార్చి 8. ఆన్సర్ ఆప్షన్ 4 మార్చి 8.
నెక్స్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదటిసారిగా 1975లో ఐక్యరాజ్య సమితి జరుపుకుంది. తర్వాత డిసెంబర్ 1977లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మహిళా హక్కులు మరియు అంతర్జాతీయ శాంతి కోసం ఈ తీర్మానాన్ని ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా ధూమపాన నిషేధ దినంగా ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 మార్చి 4వ శనివారము, ఆప్షన్ 2 మార్చి 2వ బుధవారము, ఆప్షన్ 3 మార్చి 3వ ఆదివారము, ఆప్షన్ 4 మార్చి 1వ శుక్రవారము. ఆన్సర్ ఆప్షన్ 2 మార్చి 2వ బుధవారము. ప్రతి ఏడాది మార్చి నెలలో 2వ బుధవారము ప్రపంచవ్యాప్తంగా ధూమపాన నిషేధ దినంగా జరుపుకుంటారు. ధూమపానం మానేయాలనే వారికి ఒక వ్యక్తి ఆరోగ్యంపై ధూమపానం వల్ల కలిగే ప్రభావాల గురించి అవగాహన పెంచడానికి ఈ రోజును జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 మార్చి 9, ఆప్షన్ 2 మార్చి 12, ఆప్షన్ 3 మార్చి 7, ఆప్షన్ 4 మార్చి 10. ఆన్సర్ ఆప్షన్ 4 మార్చి 10. నెక్స్ట్, ప్రతి సంవత్సరం మార్చి 10వ తేదీన అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదంతో 2021 నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మార్చి 10వ తేదీన ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని మొదటిసారి ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ మరియు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్స్ ద్వారా సంయుక్తంగా ప్రారంభించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ నదుల కార్యాచరణ దినోత్సవంను ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ 1 మార్చి 11, ఆప్షన్ 2 మార్చి 15, ఆప్షన్ 3 మార్చి 14, ఆప్షన్ 4 మార్చి 10. ఆన్సర్ ఆప్షన్ 3 మార్చి 14. నెక్స్ట్, అంతర్జాతీయ నదుల కార్యాచరణ దినోత్సవంను ప్రతి సంవత్సరం మార్చి 14వ తేదీన జరుపుకుంటారు. ఈ కార్యక్రమం నదుల ప్రాముఖ్యత మరియు జల వనరుల ఆదాపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తారు. అదేవిధంగా అంతర్జాతీయ గణిత దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 14న జరుపుకుంటారు. ఇదే రోజు సాపేక్ష సిద్ధాంత రూపకర్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ జన్మ దినోత్సవం కూడా. ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మార్చి నెలకు సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైన రోజులు తర్వాతి వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి నిరుద్యోగికి షేర్ చేయండి. జై హింద్, జై నిరుద్యోగి.